ఉన్నావురా కదా శృతి? రే నైట్ లోపు వచ్చేస్తారు కదా. రే మేము ఇంకా మసన్ గుడిలోనే ఉన్నావురా. ఆ దారి దూరం కదరా. అవునది చుట్టూ తిరిగి రావాలి, కానీ ల్యాండ్స్కేప్ ఎంత బాగున్నాయో తెలుసా, అలా చూస్తూ ఉండిపోవచ్చు. రే కొంచెం త్వరగా రా, చీకటి పడుతుంది, నైట్కి చేరుకోవాలి. లక్ష్మి మీకోసం స్పెషల్గా వండుతోంది. అయితే మేము ఖచ్చితంగా వచ్చేస్తాం. కానీ రే నువ్వు చెప్పిన స్పీడ్లో రావాలంటే నా బండి జెట్ అయి ఉండాలరా రే. సరే సరే ప్రయత్నిస్తాను. సరే నా కూతురు ఫోన్ ఇవ్వు. హలో హలో, కట్ అయింది. అంకుల్ ఇదిగోండి నిషా. హలో, ఐల్ కాల్ యూ బ్యాక్. రండి, చాలా మంచి చేప అయ్యా. చేపలు తీసుకోవడానికి ఎన్ని కేజీలు తీసుకుంటారు? రే విశ్వ, నీ ఫోన్గా మోగుతుంది. నీ వైఫ్ అనుకుంటా. నా వైఫ్ కాదు, విజయ్. ఓహో, ఏంట్రా విజయ్ వస్తున్నావా? అది కేకే ఫోన్ చేశా, తీయట్లేదు. అవునా? నీకు ఎప్పుడు వస్తానని చెప్పాడు? రే వాడు ఈరోజు వచ్చేలా లేడు. రే కేకే ఈరోజు వస్తాడా? లేదురా విజయ్, కేకే చాలా తెలివైనడు. వాడు చిలకను పట్టుకుని దాంతోపాటు ఎగురుతున్నాడు. తలని ముక్కలు కోసి కొట్టమంటారా? ఎగిరి ఎగిరి ఎగిరిపోతున్నాడు. హలో విజయ్ సార్. ఏంటి కార్లో రాలేదా? చేపలు కొనడానికి వచ్చాను. కారు తీసుకొస్తే కారు అంతా చేపల వాసన వస్తుంది కదా. నాకు అలాంటివేం లేవు. మనం అంతా బెడ్రూముల్లోనే బాత్రూమ్ని పెట్టుకుంటున్నాం కదా. కార్లో చేపలు పెట్టడానికి ఆలోచించడం ఏంటండి? ఈ ఆర్కిటెక్ట్స్ అందరూ ఎప్పుడు చూసినా కనెక్ట్ చేసి మాట్లాడతారు. ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళందరూ ఎప్పుడు కనెక్షన్, హై టెన్షన్, ఫ్యూజ్ పోవడం, ఈ విషయాలే మాట్లాడుతూ ఉంటారు. ఈ హై టెన్షన్ అంటే ఒకటి గుర్తొచ్చింది. నా ఫ్యాక్టరీ పైన ఉండే హై టెన్షన్ కొంచెం మార్చి పెట్టాలండి. రిక్వెస్ట్ ఇచ్చాను, ఎవ్వరూ రాలేదు. విజయ్ గారు ఏమైంది మీకు? మిమ్మల్ని అండి. మిమ్మల్ని చూస్తుంటే హై టెన్షన్ లైన్ మీ తల మీద నుంచి పోతున్నట్టుంది. చూడండి ప్రజలారా, మీ శ్రీకృష్ణ వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళావురా? ఎంతసేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాం. చూసారా బ్యూటిఫుల్ బ్యాగ్. నేను చెప్పాను కదా వాడు నేరుగా ఎక్కడికే వస్తాడని. రే బాబు, గ్లాస్ సోడా తీసుకురా. ఏంట్రా ఈ ట్రిప్ లో చేప వల్ల పడిందా? వలే చేపకు పడిందన్నది నా డౌట్ రా. వల బాగుంటే ఏ చేప అయినా పడుతుంది. కరెక్ట్. అవును, వల బాగుండాలి. నువ్వు అదృష్టవంతుడివిరా. పెళ్లి చేసుకుని సంవత్సరాలు అయ్యారా. లుక్ ఎట్ మీ, స్టిల్ ఎ బ్యాచులర్, నో లగేజెస్, ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ లైఫ్. రే నువ్వు ఢిల్లీకి వెళ్ళావుగా, అక్కడెవరు? ఢిల్లీలో ఏం జరిగిందో చెప్తాడా వాడు. తనకి ఇప్పుడు వయసు అయిపోయి ఉంటుంది కదా. కానీ వీడికి ఇంకా వయసు అయిపోలేదుగా. అదేం లేదురా, ఈ మధ్యనే తన భర్త చనిపోయాడు. అయ్యో, ఇప్పుడు వెళ్ళానంటే నేను ఇరుక్కుంటాను. కరెక్ట్ గా చెప్పాడు. ఫ్రీడమ్ పోతుంది, నెత్తి మీద పడుతుంది. నోట్ ద పాయింట్. ఆ టెక్నిక్ ఏంటో నాకు కూడా చెప్పొచ్చు కదరా. ఆల్రెడీ చెప్పిందని ఏం చేయలేకపోయావు, ఇప్పుడు మాత్రం ఏం చేస్తావు నువ్వు? అవసరమా నీకు? ఈ కేకే మన క్లాస్మేటా? లేదు, ప్రీ డిగ్రీలో నా క్లాస్మేట్. సరే, మనకి ఎంత దగ్గర స్నేహితులైనా భార్యల దగ్గర వాళ్ళ గురించి చెప్పాలి, లేకపోతే ప్రాబ్లం అయ్యి. నువ్వు చెప్పేది కరెక్టే. అది సరే, కానీ మీ అమ్మాయి ఫోన్ రీచ్ అవుతుందా? అవుతుంది.
కానీ 9 గంటలుగా పూర్తిగా చెక్ పోస్టులన్నీ మూసేస్తారు. కరెక్ట్గా చెప్పావు, చెక్ పోస్ట్ మూసేస్తారు. అయితే నైట్ ఇక్కడికి రాలేరు. కొన్నిసార్లు రావచ్చు, కానీ ఏ విషయం కరెక్ట్గా చెప్పలే. మీ అమ్మాయి క్లాస్మేట్స్ ఎవరైనా తోడుగా వస్తే బాగుంటుంది. అలా ఎవరైనా ఉన్నారా? తన క్లాస్మేట్ అంటే నువ్వు టెన్షన్ పడకు, ఏం జరిగుండదు. తను ఫోన్ తీస్తుందిగా. తీస్తుంది, కానీ నాకెందుకో టెన్షన్గా ఉంది. నాకు అర్థమవుతుంది. నేను 2 అమ్మాయిలకి తండ్రినే కదా. నువ్వు అనవసరంగా లక్ష్మిని కూడా టెన్షన్ పెట్టద్దు. ఏమైనా అవసరమైతే నాకు కాల్ చేయి. టెన్షన్ పడకు, నేను చెప్తున్నాను కదా. డోంట్ వరీ.